కోరుకుంటున్నాడు. ఇది నాకెట్లా వచ్చింది ప్రభువా ప్రార్థన, మరి నేను అంతగా చేయలేనుగా ప్రభువా. ఇదిగో వాళ్ళైతే భక్తి కలిగి బాగా ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో వీరైతే ప్రార్థన చేస్తున్నారు, నాకు ప్రార్థన రాదు కదయ్యా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి గనక ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు అని నీవు గనక ఈ రాత్రి కాలం మంది అడగగలిగితే అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసి ప్రార్థనాత్మతో దేవుణ్ణి నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందులో ఎదగాలంట? ప్రార్థన చేయటం. అందు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మరి ప్రార్థన గురించి ఒక మాట ఉంది, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రార్థన గురించి, ఎలా ప్రార్థన చేయాలని. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి కాలం దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగ ప్రార్థన చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు ఇది అనుకోవచ్చు, ప్రార్థన అంటే ఏముందిలే, ప్రార్థన చేయడం ఏముంది, పగలంతా పంటలు వచ్చి ప్రభువా ఇగో నీకు అన్న గురించి తెలుసు కదా, నాకు చాలా కష్టాలుండి, నాకు చాలా బాధలుండి, నేను ఎలాగ ప్రార్థన చేయగలుగుతానని నీవు అనుకొని ప్రభు అన్నీ చూసుకుంటాడులే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేస్తావో అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. చూడండి, చాలా మంది జీవితాల్లో కార్యాలు ఆగిపోయి ఉన్నాయి. జరగకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏం ఆగిపోయినాయి అంట? కార్యాలు ఆగిపోయినాయి. కార్యాలు నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడంటే ఏ సమస్య అయితే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో, ఏ సమస్య అయితే నీకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుందో ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు ఊని